27వ తారీఖున మీ దగ్గరికి వచ్చామండి. దేవరపల్లి కాటాలందరినీ మన తల వెంకటరావు గారి ఆధ్వర్యంలో మీ దగ్గరికి రాగానే మీరు విత్ ఇన్ 3 days లో దేవరపల్లి వచ్చారు. వచ్చిన రోజు నుంచి మొదలు అప్పటి వరకు 110 రూపాయల యావరేజ్ మార్కెట్ సడన్ గా 14 నుంచి 15 రూపాయలు యావరేజ్ జరిగిందండి. ఆ వేళ నుంచి ఇవాళకి కూడా పొగాకు రైతులందరికీ కూడా ఒక భరోసా, మీ జగన్మోహన్ రెడ్డి గారి పాదం మంచిదిరా, ఆయన వచ్చిన నుండి కూడా మార్కెట్ బాగుందని ఎక్స్పర్ట్ వారు కూడా మాతో బాగా క్లోజ్గా ఉన్నారు అప్పట్లో. తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితులు మారిపోయినాయండి. ఏదేమైనా కానీ మన రైతు నాయకులందరూ కూడా మీకు సమస్యలు విమర్శించారు. కానీ మీ పాదం ప్రతి రీజన్లో కూడా, ప్రతి ప్లాట్ఫామ్లో కూడా, ప్రతి రీజన్కి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుని మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ధర్మం 4 పాదాలు నడుస్తుంది ఆపరేమండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం అన్న వెంకటేశ్వర రెడ్డి గుబ్బూరు. మా ఊర్లో దగ్గర 45 బ్యారనీలు ఉన్నాయన్న. అన్న ఇప్పటికి 4-5 కంతులు ఇచ్చింది కానీ ఇప్పటికి 2 చెక్కులు కూడా అమ్మలేదు అన్న. ఒక్కొక్క రైతు వచ్చేసి తీసుకుపోవటం వెనక్కి రావటం. అదేంటంటే ఈ గవర్నమెంట్ మాది, మీరేం చేయలేరు, వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మేము చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడుకున్నాము, మీరు రైతులు మమ్మల్ని ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారన్న. వ్యాపారస్తుల కాడిపోయి మేము అడిగితే ఇంకా మా గవర్నమెంట్ ఇది, మీరేం చేస్తారు? అప్పుడు మన గవర్నమెంట్లో 30,000 28,000 ఉన్న రేట్లు వాళ్ళు వస్తుంగలనే మన గవర్నమెంట్ పోయిన నెలకి 3,000 తగ్గించేశారన్న. అదే ఏంది అని అడిగితే ఏమా మాది గవర్నమెంట్ అని వాళ్ళు వ్యాపారస్తులు పబ్లిక్ చెబుతున్నారన్న. సిండికేట్ అయ్యారు. నిన్న చంద్రబాబు గారికి వీళ్ళంతా వ్యాపారస్తులు పోయొచ్చారు కదన్నా. పోయొచ్చి ఆయన చెప్పి 20,000 తగ్గకుండా కొనాలన్నాడా? కొనాలని ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటున్నారు. ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటారు. అంటే ముఖ్యమంత్రికి మాటకి విలువ లేదా? ఆయన చెప్పిన ఆయన కొనమని చెప్పిండా? ఆయన 16,000 నేను ఇటు చదువుతుంటాను, మీరు ఈ రేటు కొంటుండండి, రైతులు పోతారు నాశనం, మీకు ఏం చేసి పండించి అని చెప్పుకొచ్చినట్టుంది సార్. అదే వెనకట్లో చెప్తున్నారు చూడు సార్, పాలిచ్చే బర్రెని పోగొట్టుకొని ఏదో తెచ్చుకున్నామంటారు చూడు సార్. ఆ లెక్కైంది సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారా? టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు మమ్మల్ని ఎక్కిరించి ఏమా మీ జగన్ ఇప్పుడు ఏమమ్మింది మా చంద్రబాబు చూడు ఎట్లా ముద్దాను. ఇప్పుడేమంటారు? నిన్న పోయి ఓటుకు పోతే ఏమంటారు? అయ్యా బాబు మీ జగన్ అన్న ఒకసారి మళ్ళీ పిలవండి, మీ జగన్ వస్తే రేట్లు అమ్ముతాయి అని చెప్పుకొస్తున్నారు సార్. ఇప్పుడు అదే మనుషులు ఇక అంటే అందరికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడేమంటారు? మీ జగన్ మేళ ఏది ఉన్నా మీ జగన్ ఉంటేనే వాము పడతాయి, మీ జగన్ ఉంటేనే పంటలు పండుతాయి, మీ జగన్ ఉంటే గిట్టుబాటు రేట్లు ఉంటాయి, రైతులు శస్యశ్యామలు ఉంటారు అని ప్రతి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నా. నా పేరు నోటి వెంకటేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం. పొగాకు రైతులు ఇప్పటి వరకు మా కందుకూరు అంటే 27,000 కేంద్రం మా బోర్డులో ఇప్పటికి జరిగింది 4 రౌండ్లు జరిగిందన్న. ఈ 4 రౌండ్లో తొలి రౌండ్లో 2 బేళ్ళు ఇచ్చారు. బేల్ అంటే 150 కిలోలు లెక్క చొప్పున ఒక్కొక్క బేలు. రెండవ రౌండ్లో 2వ బేలు ఇచ్చారు. 3వ రౌండ్లో 3 బేలు లెక్కనిచ్చారు. ఇప్పుడు 4వ రౌండ్లో 3 బేలు లెక్కనిచ్చారు. అంటే మొత్తం 10 బేలు ఇప్పుడు జరిగినాయి అమ్మకానికి. 10 బేళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో 15 క్వింటాలు అమ్మకాలు జరిగింది. సరాసరిన 8 క్వింటాల నుంచి 9 క్వింటాల లోపు జరిగి ఉంటుంది ఒక్కొక్క రైతుకి. నోబిడ్ ఈ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు నోబిడ్ బేళ్ళు కూడా మళ్ళీ 2వ రౌండ్లో అవి కలిపిస్తారు. అంటే ఇప్పుడు మనకి 2 బేళ్ళు ఇస్తే ఆ 2 బేళ్ళు 1 బేలు వెనకే వెళ్తే రేపు మనం మళ్ళీ 2వ రౌండ్లో ఇచ్చేటప్పుడు ఆ 2 బేళ్ళు ప్లస్ వెనకొచ్చిన బేలు 3 బేళ్ళు కలిపిచ్చేది. అలా అమ్మకాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అలా లేకుండా 4 బేళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 5వ రౌండ్ జరుగుతుంది. ఆ 4 బేళ్ళు ఇస్తే 4 బేళ్ళు 3 బేళ్ళు వెనక వెళ్ళినా కూడా ఆ 3 బేళ్ళు మళ్ళీ రౌండ్లో మనం తీసుకెళ్ళేదానికి అవకాశాలు లేవు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 4 బేళ్ళు ప్లస్ వెనక వచ్చినటువంటి 3 బేళ్ళు 7 బేళ్ళు మనం అమ్ముకునేదానికి ఛాన్స్ ఉంటుంది. 7 బేళ్ళు 5 బేళ్ళు 6 బేళ్ళు పోతే 1 బేలు మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది. ఆ విధంగా పొగాకు ముందుకు సాగుతూ మన ప్రభుత్వం అప్పుడు ఎక్కువగా తొందరగా అమ్మకాలు జరిగినాయి. ఇట్లా అమ్మకాలు ఇప్పుడు జరగనందువలన ఉన్నటువంటి పొగాకు మండీలు మగ్గిపోయి
పురుగాడి తేలికొచ్చింది. నిన్న మా బోర్డులో మా తిమ్మారెడ్డిపాలెం గ్రామమే పొగాకు వేలం అమ్మకానికి వచ్చింది. 16,000 రూపాయలకి లెక్కన 80,000 90,000 కొంటే 1,000 2,000 18,000 రూపాయలు 20,000 21,000 రూపాయలకనే వేసేసారు. ఇది మాకు గిట్టుబాటు ధర కాదని చెప్పి మా గ్రామ రైతులందరూ కూడా నిన్న బోర్డుని ఆపు చేయడం జరిగింది. ఆపు చేసిన తర్వాత మేము మా ఏఎస్ఓ గారిని అడిగాము, సూపరింటెండెంట్ గారిని, ఏంటి సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేస్తే మేము రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చున్నాము అని అడిగితే కలిసి మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఆ బయ్యర్ని అందరిని పిలిపించారు. మళ్ళీ ఆ బయ్యర్లు మాట్లాడుతుంటే జీపీఐ బయ్యరు కంపెనీ వాళ్ళు మాట్లాడుతుంటే ఏమని చెప్తున్నారు, మాదేం లేదు, మీ ఏఎస్ఓ గారు ఎట్లా చెప్తే అట్లా మేము నడుచుకుంటామని చెప్తున్నారు. అంటే ఏఎస్ఓ గారు చేతిలోనే ఉంది మాది అంతా, మా కందుకూరు బోర్డు. కాబట్టి తక్షణమే మా కందుకూరులో 2 బోర్డులు ఉన్నాయి సార్, 26, 27 2 వేలం కేంద్రాలు. కాబట్టి మీరు రాబోయే పొగాకు అయినా కూడా గిట్టుబాటు ధర కల్పించాలంటే మీరు మా కందుకూరులో అడుగు పెడితే తప్పక, లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చి ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి మీ పొగాకు రైతులందరికీ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కందుకూరుని సందర్శించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటీవల ఆ రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేస్తుంటే 4,900 చిల్లర కోట్లు పెట్టి మీరు మన ప్రభుత్వంలో కట్టిస్తే ఆ రామాయపట్నం పోర్టు మా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించింది. 5,000 కోట్లు. అవును సార్, ఆ 1,500 కోట్లకి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు సార్. కాబట్టి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి దాని మీద కూడా మీరు ఒకసారి మళ్ళీ దాని మీద చర్య తీసుకొని మా కందుకూరు ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 32 ప్లాట్ఫామ్. నా పేరు సత్ర వెంకట్రావు అండి. ఈ 25-26 సంవత్సరం సీజన్లో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత రైతులు చాలా ఆశతో ఈ సంవత్సరం మంచి పొగా పండించామండి. వ్యాపారస్తులు ప్రపంచవ్యాప్తంగా పంట ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని రైతుల్ని కొంత గారడీ చేసి 265 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మేము కేజీకి దగ్గర 45 రూపాయలు తక్కువ రేటుతో కంపెనీలు స్టార్ట్ చేసినా సరే మేము పొగాకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండి పొగాకు అమ్మేస్తారు. ఈ సంవత్సరం అమ్మకాల్లో వెళ్తున్నాం. పోతే ఆ 265 రూపాయలు కొనే పొగాకుని ఇవాళ 175 రూపాయలు తీసుకొచ్చారు, 170 రూపాయలు. దాంతోపాటుగా ప్రతి డే 25% నుంచి 30% నో బిడ్స్ వస్తున్నాయండి. ఈ నో బిడ్ పొగాకు కూడా క్వాలిటీ పొగాకేనండి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పంట ఉంది అని ఒక బూచి చూపిస్తున్నారండి మాకు. కాబట్టి ఈ సంక్షోభంలోంచి మేము బయటపడటానికి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి నేను కూడా వెళ్ళటం జరిగిందండి. ఆయన కూడా మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడమే కానీ దాని మీద అయితే ఒక ఆలోచన చేసి ఒక భరోసా కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా రైతులు అడిగింది ఎన్ఎల్ఎస్ అంటే దగ్గర 80 మిలియన్లు పోకండి మాది. ఈ ఎన్ఎల్ఎస్కి ఒక 1,000 కోట్ల రూపాయలు కానీ 500 కోట్ల రూపాయలు కానీ ఫండ్ ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితేనే మార్కెట్ ధర కొనిపించారో ఆ రకంగా మీరు కూడా కొనిపించండి మేము కూడా ఆ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. చెబితే ఆయన విన్నారు కానీ దాని మీద అయితే మాకు సరైన ఆన్సర్ అయితే రాలేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పోతే ఇప్పుడు మాకు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట ద్వారా ప్రతి సంవత్సరం 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ట్యాక్సుల రూపాయన జిఎస్టీ కానీ ఇంకా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ వీటి మీద మాకు ఎప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి పరిస్థితి వస్తుంటుందండి. ఒక్కొక్క రైతులనేది 4-5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి వస్తుందని మీరు ఉండగా వచ్చింది సార్, మీరు ఆదుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి మేము అనేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు కానీ మాకైతే న్యాయం అయితే జరగట్లేదు. మీ ద్వారా మాకు ఎన్ఎల్ఎస్కు ఒక 15 మిలియన్ల పొగాకు ఇప్పుడు మార్కెట్ చేయలేని పరిస్థితిలో ఉందండి. ఈ 15 మిలియన్లకి
ఏదో ఒకటి గ్రాంట్ తీసుకొచ్చి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఈ యొక్క తరుగు పొగాకుని కురిపిస్తే మేము ఈ సంవత్సరం బయటపడుతుంది.